అబ్దుల్ ఫైజ్ గారు, ఖైర్ గారు, వెంకటరామరెడ్డి గారు, ఇంకా కిషోర్ రెడ్డి గారు, కృష్ణ గారు, మన ఇక్కడున్న జనార్దన్ రెడ్డి మన మండల పార్టీ అధ్యక్షులు, బీసీ నాయకులు గౌడ్ గారు, బుచ్చిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, అందరికీ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దాదాపు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 11 సంవత్సరాల 1 నెల కావస్తూ ఉంది. ఈ యొక్క 11 సంవత్సరాల 1 నెల కాలంలో ఎన్నో ఆటుపోట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడం జరిగింది. అంటే ఈరోజు వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు దౌర్జన్యాలు చేసినా కూడా నా జెండా ఇది, నా పార్టీ ఇది అని చెప్పి వైఎస్ఆర్ పార్టీని జెండా భుజాన వేసుకొని నిర్భయంగా మరి ఎదుటి వారిని ఆ యొక్క అధికార పార్టీని ఎదిరించి ఈరోజు వరకు కూడా మనం పోరాడుతున్నటువంటి నాయకులకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు వైఎస్ఆర్ పార్టీని గ్రామ స్థాయి నుంచి, ఎందుకంటే ఈ 11 సంవత్సరాల 1 నెల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన ప్రజల్లోనే ఎక్కువగా ఉన్నాడు. మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరము పథకాలన్నీ ప్రజలకు చేయాలి, అందరూ బాగుండాలి. మరి అదేవిధంగా కులము కానీ, మతం కానీ, పార్టీ కానీ భేదం లేక తీరా చూస్తే మన పార్టీ పరిస్థితి ఏమంటే డ్రైవర్ లేని బస్సు అయిపోయింది. అంటే బస్సులో ప్రయాణికులు అందరూ ఉన్నారు, కానీ బస్సు నడిపేవాడు లేడు. ఎందుకంటే దానివల్ల ప్రయాణికులు ఉంటారు, అందరూ బస్సు అందరూ ఎక్కుతారు, అన్ని కులాల వారు ఎక్కుతారు, అన్ని మతాల వాళ్ళు ఎక్కుతారు, కానీ బస్సు నడిపేవాడు లేకుంటే ఆ ప్రయాణికులు ఎవరు కూడా గమ్యం చేరే పరిస్థితి లేదు. ఆ విధంగా మనకు పార్టీకి సంబంధించి పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలి, మరి రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ పార్టీని బలోపేతం చేయాలంటే మంచి పట్టుదల గల నాయకులను, కార్యకర్తలను మనం తయారు చేసుకోవాలి. మనం ఏది తయారు చేసుకోకుండా మనం కేవలం నిత్యం ప్రజలతో ఉన్నాం, ప్రజలకు అన్నీ చేసినాం, మనం అన్నీ కూడా ప్రజలకు ఏది కూడా కాదనకుండా చేసినాం అంటే ఈరోజు పరిస్థితి మనం ఒకసారి అర్థం చేసుకోకుంటే ఈరోజు ఏదైనా ఈరోజు ఇంత మీటింగ్ పెట్టినాం. ఈరోజు ప్రజలందరూ కాదు, మనం ముఖ్యంగా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు, మన కార్యకర్తలు, మన అభిమానులు, మన నాయకులు, మన సింపథైజర్స్ వాళ్ళు మాత్రమే పార్టీ కార్యక్రమాలు కానీ వస్తారు. మరి ఆ యొక్క గుర్తింపు లేనప్పుడు మరి ఏదైనా కూడా ఒక పార్టీ, అది వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలు ఏదైనా కూడా పార్టీకి ఖచ్చితంగా కార్యకర్తలే పునాదిరాళ్ళు. కార్యకర్తలు లేనిది పార్టీ లేదు. ఎందుకంటే ఏదేమైనప్పటికీ పార్టీ బాగుండాలి, మరి ఒక నాయకుడు బాగుండాలంటే కార్యకర్తలు బాగా పనిచేస్తేనే ఆ 10 కాలాల పాటు ఆ పార్టీ బాగుంటుంది. మరి గత 2019లో అధికారంలోకి వచ్చినాం. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఎంతో పట్టుదలతో, కృషితో ప్రతి గ్రామంలో కష్టపడి, ఎందుకంటే రోజు కష్టపడేది వేరు, పోలింగ్ రోజు కష్టపడేది వేరు. పోలింగ్ రోజు పోటాపోటీగా ఉంటాయి. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి 2019లో అధికారంలోకి తెచ్చుకున్నాం. అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాల్లో మరి అందరికీ పథకాలు ఇచ్చినాం. మరి అనుకున్న దానికంటే అభివృద్ధి చేసినాం. మరి 2024 వచ్చేటప్పటికి మన పార్టీ 11 సీట్లకు పరిమితం అయిపోయింది. అందులో మనం కూడా ఓడిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా
అన్ని స్థాయిల్లోనూ కూడా పొరపాట్లు జరిగినాయి. ఇప్పుడే పెద్ద ఆయన వెంకటరామరెడ్డి గారు చెప్పినారు. ఈ విధంగా చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం, కార్యకర్తలకు అన్యాయం జరగడం వల్ల ఏ కార్యకర్త కూడా మనసు పెట్టి పని చేయలేకపోయినారు అని చెప్పి పెద్ద ఆయన వెంకటరామరెడ్డి గారు చెప్పిన దాంట్లో నేను కూడా 100% ఏకీభవిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది నాయకులు ఈరోజు గ్రామాల్లో మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామం వెలుపల పోతానే సచివాలయము, ఆర్బీకే, వెల్నెస్ సెంటరు, మనం వేసిన రోడ్లు, మనం వేసినటువంటి ఈ యొక్క ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, మనం కట్టించినటువంటి బిల్డింగ్లు, ఇవన్నీ కూడా ప్రతిదీ ఎక్కడ వెళ్ళినా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మనం కనపడతా ఉన్నాయి. మరి ఇన్ని చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారంటే మరి ఎందుకు ఇచ్చినారు, ఏ విధంగా పొరపాటు ఎక్కడ జరిగినాయి, పార్టీలో ఖచ్చితంగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది నేను కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మరి పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే దీంట్లో అందరూ మనం బాధ్యులము. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ మధ్య పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. పార్టీ మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి, పెడుతున్నటువంటి కేసుల గురించి అన్నీ కూడా ప్రతిరోజు నాయకులు కలిసినప్పుడు అందరూ కూడా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఇవన్నీ కూడా మరి వివరంగా ప్రతి నాయకుడు పోయినప్పుడల్లా అందరూ చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాస్తవాలు తెలుసుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ మీటింగ్లో కూడా చెప్తా ఉన్నారు, పొరపాటు జరిగింది, ఇక ముందు అటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను, పార్టీ కార్యకర్తలను ఎక్కడ కూడా విస్మరించే పరిస్థితి ఉండదు, ఎందుకంటే కొన్ని పొరపాట్లు పార్టీలోనూ మా తరఫున అన్నీ కూడా జరిగినాయి, ఇక ముందు అటువంటి జరగదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఆయన చెప్పినారు కాబట్టి మనకు ఖచ్చితంగా ఈసారి అటువంటి పరిస్థితి ఉండదు. మరి అదేవిధంగా ఈరోజు పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకంటే మన నియోజకవర్గం 5 మండలాల నుంచి కూడా దాదాపు 10,000 మందికి ఇప్పటికే మనం గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ కమిటీలు మీ గ్రామంలో ఆధార్ కార్డు, అదేవిధంగా ఓటర్ కార్డు, ఫోన్ నంబరు అన్నీ ఇచ్చి కూడా ప్రతి కార్యకర్తకు కూడా ఒక గౌరవం కల్పించాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి కార్యకర్త కూడా గౌరవాన్ని కోరుకుంటా ఉన్నారు. నేను పార్టీలో పనిచేస్తే నాకు ఏ విధంగా గౌరవం దక్కుతుంది పార్టీలో? కొంతమంది ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది గౌరవం కోరుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కష్టపడే మనస్తత్వం, నేను పార్టీ కోసం పనిచేయాలి, ఒక సైనికునిగా పనిచేయాలనే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చాలా విధాలుగా మరి కార్యకర్తలు ఉంటారు. అందరికీ కూడా అన్ని అవకాశాలు కూడా కల్పించాలి, ప్రతి కార్యకర్తకు, నాయకునికి పార్టీలో ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయ పరిధిలో కూడా మరి ఈ విధంగా మీరు కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఇవన్నీ కూడా వేసుకోమని చెప్పడం జరిగింది. మరి ప్రతి గ్రామం నుంచి దాదాపు 105 మంది పేర్లను కూడా మరి మీ అందరి సహకారంతో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మనకు పార్టీ ఆఫీస్ నుంచి ఒక లింక్ కూడా పెట్టడం జరిగింది. ఆ లింకు మీకు పెడితే ఆ ఓటీపీ నెంబర్ చెప్తేనే మనకు ఐడెంటిటీ కార్డు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. చాలా చిన్న పొరపాట్లు కూడా మనం జరిగినాయి. ఎందుకంటే భార్యాభర్త ఉంటారు, 2 పేర్లు కూడా ఒకటే నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఒకటే నంబర్ ఇవ్వడం వల్ల ఆ యొక్క ఒకరికి ఓటీపీ నెంబర్ వస్తుంది, మిగతా వాళ్ళకు రాదు. అదేవిధంగా కొంతమంది కొన్ని ఫోన్ నెంబర్లను కూడా తప్పులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చాలా చోట్ల ఇప్పటికీ దాదాపు 23% ఇప్పటికి 23% అంటే మనం 10,000 మందిని చేస్తే కేవలం 2,300 మందికి మరి మాత్రమే మరి ఈరోజు వరకు కూడా మనకు లింకు పెడితే దానికి ఓటీపీ నెంబర్. గ్రామంలో ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి.
ఎందుకంటే ఈరోజు గ్రామం ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మరి మీకు లింక్ కూడా మా యొక్క పార్టీ ఆఫీస్ నుంచి కూడా పంపడం జరిగింది, మీకు వాట్సాప్ ద్వారా కూడా ఏ లిస్ట్ కూడా మేము పెట్టడం జరిగింది. ఆ లిస్టు ప్రకారంగా ఏ కార్యకర్తకు మీకు తెలుసు గ్రామాల్లో మీరు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి వారు లింకును వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ ఓటీపీ నెంబర్ తెప్పించుకొని మనం ఓపెన్ చేస్తే మనకు రేపు ఐడెంటిటీ కార్డు ఇచ్చేటప్పుడు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యంగా నాయకులకు కార్యకర్తలకు చెప్పేదానికి ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తొందరలోనే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే గ్రామ సర్పంచ్ ఇప్పటికే మొన్న మార్చి 2-3 తేదీల కల్లా ఇవన్నీ గ్రామ పంచాయతీ టైం కూడా అయిపోయింది. మరి స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కూడా రావడం జరిగింది. మరి అదేవిధంగా తొందరలోనే మరి సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ మళ్ళీ మండల పరిషత్తులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళది కూడా టైం అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మున్సిపాలిటీ లేకపోయినప్పటికీ కూడా మున్సిపాలిటీ టైం కూడా ఇప్పటికే వాళ్ళ పీరియడ్ కూడా అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికలు వస్తాయని చెప్పడం జరుగుతూ ఉంది. నేనైతే పేపర్ చూడలేదు కానీ మన ఎవరు జాయిద్ చెప్పడం జరిగింది, ఏదో పేపర్లో ఈరోజు వచ్చింది ఏకపక్షంగా ఉంది అని చెప్పి. మరి ఏకపక్షంగా ఉంటుందా, వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ స్థానాలు గెలుస్తామా అనేది త్వరలోనే ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు సర్పంచులుగా కానీ ఎంపీటీసీలుగా కానీ జెడ్పీటీసీలకు కానీ వార్డు మెంబర్లకు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా మనం పోటీ చేసేదానికి అన్ని స్థానాల్లో సిద్ధంగా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.